ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. భవానీ, భైరవి, ఎందుకు భైరవి ఏడుస్తున్నా? నేనేమైనా తప్పు చేశానా? నేనేమైనా నిన్ను బాధ పెట్టానా? అలా ఏదైనా అంటే నన్ను క్షమించు. అదేం లేదు, నువ్వేం తప్పు చేయలేదు. నేను చనిపోయిన తరువాత నాకు సరిగ్గా అంతిమ సంస్కారాలు జరగలేదు. అందుకే నేను ఇంకా భూమి మీద ఒక ఆత్మలాగా తిరుగుతున్నాను. నిన్న మన నాన్న నా హస్తికలు నదిలో వదిలిపెట్టారు. అందుకే నా ఆత్మకి శాంతి దొరికింది, నాకు ముక్తి దొరికింది. ఇక నేను ఈ భూమి మీద ఉండడానికి అవకాశం లేదు. నేను వెళ్ళి తీరాల్సిందే. అలా అయితే నేను వస్తాను. నన్ను అమ్మని కూడా తీసుకుని వెళ్ళు. లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఎక్కువ రోజులు బ్రతకాలి, చదువుకోవాలి, పెద్దదాన్ని అవ్వాలి, పెద్ద బిజినెస్ ఉమెన్ అవ్వాలి, అందరికీ మంచి చేయాలి, సంతోషంగా బ్రతకాలి, అమ్మని బాగా చూసుకోవాలి. అదే నా కోరిక. నాన్న వల్లే కదా అమ్మకి సమస్య అయింది. కాదు, నాన్న నేను మారిపోతానని నాకు మాట ఇచ్చాడు. నాన్న నిన్ను చక్కగా చూసుకుంటాడు, ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాడు. ఇక నేను వెళ్ళొస్తాను. మీ నాన్న మాటలు నమ్మి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందా భైరవి? మనకి ఇంకా ఎవరు దిక్కు భవాని? మనల్ని చూసుకునేది ఎవరు? అమ్మా, అమ్మా, ఏడవద్దమ్మా. అమ్మా, మనము భైరవి ఉన్న చోటుకి మనము వెళ్ళిపోదామమ్మా. వద్దు కన్నా, అలా ఎప్పుడు మాట్లాడద్దు. ఇంకెప్పుడు నువ్వు భైరవి ఉన్న చోటుకి వెళ్ళిపోతానని అనకూడదు. ప్రామిస్? ప్రామిస్. ఓ గుప్తా గారు, రండి రండి. ఆగమ్మా, ఏమ్మా కొంచెమైనా సిగ్గు శరం ఉందా?
సరుకుల కోసం మాత్రం షాపుకి వస్తారు, డబ్బుల కోసం నేను మీ ఇంటికి రావాలా? ఇట్లా డబ్బు కోసం అని ఇల్లు తిరుగుతూ కూర్చుంటే వ్యాపారం ఎవరు చేస్తారు? మీ బాబా? రండన్నా, కొంచెం లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఇంట్లోకి రావడానికి నేనేమన్నా మీ బావనా మావనా? ఎందుకన్నా అలా మాట్లాడుతున్నారు? 6 నెలల నుంచి కొన్న సరుకులకి బాకీ కట్టలేదు. ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడతారు? నేనేమైనా ఉచితంగా దుకాణం తెరిచానా మీ అందరికీ పంచడానికి? నెమ్మదిగా మాట్లాడండి అన్నా. ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. మా అన్నయ్యకి జీతం రాగానే మొత్తం బాకీ తీర్చేస్తాను. ఆహాహా, మీ అన్న పెద్ద ఆఫీసర్, మరి బ్యాగు నిండా డబ్బులు తీసుకొని వస్తాడు. వాడు పేకాడ్డానికే డబ్బులు సరిపోవు, ఇంకెక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తాడు? నేనెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. అన్నా 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 అన్నా, అన్నా ఏంటమ్మా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తవే. అన్నా, అది డబ్బులు రెడీ అయ్యాక నీకు ఫోన్ చేద్దామనుకున్నాను. ఓ, నీకు డబ్బులు ఇవ్వాలా ఏంటి? అవును సార్, నాకు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి ఏంటి? 600, ఒక నెల పాల బిల్లు. 600 ఇవ్వలేనప్పుడు కాఫీలు టీలు తాగడం ఎందుకు? రోడ్డు మీద కూర్చొని అడుక్కుంటే వెరైటీ ఫుడ్ దొరుకుతుంది. అన్నా, ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. అంత పౌరుషం ఉంటే నా డబ్బులు నాకు ఇవ్వమ్మా. ఏయ్, శేషు, ఎంత ఇవ్వాలి నీకు? 6 నెలల బాకీ 18,000 ఇవ్వాలి. తీసుకో, ఇందులో 20,000 ఉన్నాయి, వడ్డీ కలిపిచ్చాను. వెళ్ళు. నీకెంత? ఒక నెల బాకీ 600 అన్నా. తీసుకో, 2 నెలలది అడ్వాన్స్ కూడా ఇచ్చాను. 200 ఎక్కువే ఉంది. వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. మేఘనా, నీతో మాట్లాడాలి, లోపలికి రా. ఏమనుకుంటున్నావు నువ్వు? నాన్న వేరే ఊళ్ళో ఉన్నాడు, నువ్వేమో వచ్చిన డబ్బులన్నీ ఇలా జూదమాడుకుంటూ బాధ్యత లేకుండా తిరుగుతున్నావు. ఎవరెవరో ఇంటికొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నీకొక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకునే అర్హత లేదు, బాధ్యత అస్సలే లేదు. ఊళ్ళో ఉన్న చెడు సావాసాలన్నీ నీకే ఉన్నాయి, లేని అలవాట్లు లేవు. అవును, నీకసలంత డబ్బు ఎక్కడి నుంచొచ్చింది? నా బాస్ రావణ్ ఒక పని అప్పచెప్పాడు. అది పూర్తి చేస్తే మన జీవితమే మారిపోతుంది. లైఫ్ చేంజ్ అయిపోతుందా? ఏంటది? అదేంటంటే, ఈ పని చేస్తే మనం సెటిల్ అయిపోతాం. అర్థమైందా? ఆయన చెప్పిన ఐడియా బాగానే ఉంది. ఏదైనా తేడా వస్తే ఏం చేద్దాము? అదంతా ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే అందులో ఆయన స్వార్థం కూడా ఉంది. దానివలన మనకి మేలే జరుగుతుంది.